ఝాన్సీ దగ్గరికి ఎవరొచ్చుంటారు? కొంపదీసి ఆ రవిచంద్ర ఏమైనా వెళ్ళాడా? దుర్గేష్ వాళ్ళని వదిలిపెట్టమని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఝాన్సీ దగ్గరికి అందుకే వెళ్ళుంటాడా? గౌతమ్ సార్, మీతో ఇలా పక్కనే కూర్చొని వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరెప్పుడు నా మీద కోపడ్డం, చిరాకు పడ్డం తప్ప నా కారు ఎప్పుడూ ఎక్కలేదు. థ్యాంక్ యూ గౌతమ్ సార్, నా కారు ఎక్కినందుకు. నేనింతలా మాట్లాడుతుంటే ఏంటి సార్ అంత సైలెంట్గా ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటే నా మీద ఇంకా మీకు కోపం తగ్గినట్టు లేదు. అయినా పెళ్లికి ముందు ఇలా చిరాకు పడడాలుంటే మంచిది సార్. అక్కడ వాళ్ళు ఝాన్సీని ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఝాన్సీ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో. గౌతమ్ సార్, మన పెళ్ళైన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం ఇలా కారులో వద్దు. మీ బుల్లెట్ పైన జాలీగా వెళ్దాం. మీరు ముందు డ్రైవింగ్ చేస్తుంటే నేను వెనక కూర్చుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ప్రియాంక, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, త్వరగా వెళ్ళాలి. ఓకే సార్. వదలండ్రా సార్. ఇది ఝాన్సీ ఫోన్ సార్. తీసుకుని వాడికి ఫోన్ చేయి. నువ్వు చేస్తావా లేక నన్నే ఫోన్ చేసి వాడిని పిలిపించమంటావా? రేయ్, నువ్వేమైనా పిచ్చోడు వేరా? ఎన్నిసార్లు అడుగుతావు? ఝాన్సీ గారు చేయనని చెప్తున్నారు కదా, ఆవిడ చెప్పేది నీకు అర్థం కావట్లేదా? రేయ్, నోట్లోంచి చిన్న సౌండ్ వచ్చినా కూడా ఈ ఇంట్లో ఒక్కడు కూడా మిగలడు. నాకు అర్థమైంది. నేనెంత మొండి ఘటాన్నో నువ్వు కూడా అంతే మొండి ఘటానివి. అవును, నేను మొండి ఘటాన్నే. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేంత వరకు మొండిగానే ఉంటాను. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి వార్నింగ్ ఇచ్చినా కూడా న్యాయం కోసం మొండిగానే నిలబడతాను. ఏం పోగుతున్నావే? ఏంట్రా ఈ పిల్లల గోల? అసలు ఎంతసేపు వీళ్ళు ఎక్కడున్నారా? ఈ పిల్లల వల్ల నీ ఆయుష్ ఒక అర నిమిషం పెరిగిందంతే. నువ్వు నన్ను చంపాలని చూసినా బెదిరించినా కానీ నేను గౌతమ్ గారికి ఫోన్ చెయ్యను. చట్ట ప్రకారం నీ కొడుకు కోర్టుకి వెళ్లాల్సిందే. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. నో మోర్ డిస్కషన్స్. ఏమనుకుంటున్నారా నా గురించి? అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గూండాను అనుకుంటున్నావా? లేకపోతే
నీ దగ్గర పనిచేసే ఆకు రౌడీని అనుకుంటున్నావా? గౌతమ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నేను కేస్ టేక్ ఓవర్ చేశానంటే క్రిమినల్ ఏ రేంజ్ వాడైనా సరే, అది పొలిటీషియన్ అయినా పోరంబోకైనా, నీలాంటి బిజినెస్ మ్యాన్ అయినా, నీ కొడుకుల బేవర్స్ గాడైనా తప్పు చేసిన వాణ్ణి జైలుకి పంపించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేయ్, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. అవును, తెలీదు. ఇన్ని రోజులు నీ గురించి అక్కడక్కడ న్యూస్ పేపర్లోనూ మ్యాగజైన్స్లోనూ చూసి నువ్వు ఒక టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ అనుకున్నాను. కానీ నువ్వొక క్రిమినల్ అని ఈ మధ్యనే తెలిసింది. నన్ను కాంప్రమైజ్ చేయడం కోసం ఒకసారి మా అత్తయ్యని పంపిస్తావు, ఇంకోసారి మా అమ్మని భయపెట్టడానికి పంపిస్తావు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతోనే మాట్లాడాలి, నాతోనే లెక్కలు తేల్చుకోవాలి. కానీ ఇలా ఆడ మనిషిని అడ్డం పెట్టుకొని రాయబారానికి పంపించడం ఏంట్రా? రేయ్ రేయ్ రేయ్, 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 రేయ్! సౌండ్ చేయకు. అయినా ఝాన్సీని భయపెట్టి నన్ను పిలిపించాలనుకోవడం ఏంట్రా? ఝాన్సీ అంటే ఎవరు అనుకుంటున్నావు? తను భయపెట్టే రకమే కానీ భయపడే రకం కాదు. నా మనుషులందరూ నాలాగే ధైర్యంగా ఉంటారు. ముఖ్యంగా ఝాన్సీ. తను చావడానికైనా సిద్ధపడుతుంది కానీ అన్యాయానికి తల ఉంచే మనిషి కాదు. అందుకే నువ్వెన్నిసార్లు చెప్పినా కూడా ఫోన్ చేయడానికి ఒప్పుకోలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఝాన్సీ నా మనిషి. తన మీద చెయ్యి పడితేనే కాదు, చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వస్తేనే చంపేస్తా. నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? అవునరా, నేను నెల జీతం తీసుకొని బతికే ఎస్ఐనే, కానీ ప్రతిదీ కష్టపడి నిజాయితీగా సంపాదించుకుంటున్నాను. నీలాగా జనాన్ని మోసం చేసి అధికారులకు లంచాలిచ్చి సంపాదించుకోవడం లేదు. రేయ్, నువ్వు నన్ను అనవసరంగా కెలుకుతున్నావు. తొక్కి పడేస్తా. ఏయ్, నువ్వు నన్ను తొక్కిపడేయటమేంట్రా? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు బుల్డోజర్లు పంపించి నీ కంపెనీని, నీ ఫ్యాక్టరీ గోడల్ని అన్ని బద్దలు కొట్టి నిన్నక్కడే పాతేస్తా. అవునా? రారా, అయితే టచ్ చేయరా, టచ్ చేయరా, టచ్ చేయరా, చూస్తాను. రారా, రారా, రా. రేయ్, ఇలా రెచ్చగొడితే నిన్ను కూడా తీసుకెళ్లి బొక్కలో వేసేస్తా. నువ్వు కూడా నీ కొడుకులాగే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. చూసింది చాలు, మూసుకొనెళ్ళు. సార్, ఇది కరెక్ట్ టైం కాదు. ఏదైనా ఉంటే వాడి సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి సార్. రేయ్, నీ సంగతి తర్వాత చెప్తాను రా. నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నీకు చేతనంది చేసుకో. పో పో. బాబాయ్, టైంకి వచ్చావు. మాకు చాలా భయం వేసింది. థ్యాంక్స్ బాబాయ్. సారీ ఝాన్సీ, ఇదంతా నా వల్లే జరిగింది. బావా, నీ వల్ల జరగడమే ఉంది. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశావు. వాళ్ళొచ్చి ఇలా చేస్తారని నువ్వు మాత్రం ఊహించుండవు కదా. ఇందులో నీ తప్పే ఉంది. నీ డ్యూటీ నువ్వు చేశావు. దానికి వాడు మనసులో పెట్టుకుని ఇక్కడికొచ్చి ఇంత చేస్తాడని ఎవరూ అనుకోలేదు. తప్పు చేసిన కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవడం చేతకాక మన మీద పగ తీర్చుకోవాలని వస్తే ఎలా? అవును గౌతమ్ గారు, మీరు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? మీరు ఈ సమయంలో వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళాలి కదా. ఝాన్సీ, నువ్వేం కంగారు పడుకో.
వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. గౌతమ్ గారు, నేను కూడా చెప్తున్నాను. ఆ రవిచంద్ర కొడుకు తప్పు చేశాడని తెలిస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. పడేలా మీరు చేస్తారని నాకు తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు తగ్గకండి. కవిత, ఐశ్వర్యకి న్యాయం చెయ్యాలి. చేస్తాను ఝాన్సీ, అదే చేద్దాం, ఇద్దరం కలిసి. కానీ దానికి నీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళిద్దరినీ చూశారు కాబట్టి స్వీటీ, వంశీలు కూడా మనకి సాక్షులే. బావా, అక్క కూడా పిల్లల గురించి ఆలోచిస్తుంది కానీ వాళ్ళకి భయపడడం లేదు. ఎందుకంటే ఈ కేసులో స్వీటీ, వంశీలు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోని అనుకుంటుందే కానీ వాళ్ళకి భయపడడం కాదు. రాణి, ఝాన్సీ గురించి నాకు తెలీదా? ఏ విషయంలో అయినా సరే ఝాన్సీ వెనకడుగు వేయటం తెలీదు. అలాంటిది ఈ విషయంలో ఆలోచిస్తుందంటే పిల్లల గురించి కంగారు పడుతుందని నాకు తెలుసు. ఝాన్సీ, పిల్లల విషయంలో నువ్వెంతలా భయపడుతున్నావో నాకు కూడా అలాగే పిల్లల మీద ప్రేమ, బాధ్యత ఉన్నాయి. వాళ్ళకేమీ జరగకుండా నేను చూసుకుంటాను. వాళ్ళ బాధ్యత నాది, నన్ను నమ్ము. సరే ఝాన్సీ, నేను వెళ్ళాలి, తర్వాత కలుస్తాను. సిటీ వంశీ, జాగ్రత్త. వెళ్ళొస్తాను. అలాగే సార్. పిన్ని, గౌతమ్ సార్ నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి వెళ్లారు. గౌతమ్ సార్కి ఇక్కడేం పని? గౌతమ్ సార్ ఎక్కడికి వెళ్లారు? ఇక్కడికే. ఇక్కడికి అంటే ఎక్కడికి? ఆ నిజం చెప్పొచ్చు, కాకపోతే చెప్తే నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. విని తట్టుకునే శక్తి నీకుందంటే చెప్పడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. విని తట్టుకోవడానికి ఏముంది ఇందులో? ఏదో కేసు పని మీద ఎంక్వైరీ చేయడానికి లేదా ఎవరైనా క్రిమినల్కి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చుంటారు, అంతే కదా? హ, కాదు. మరెందుకొచ్చారు? నా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి. గౌతమ్ సార్, మీరేమంటున్నారు? గర్ల్ ఫ్రెండ్ అంటే? అంత షాక్ అవ్వకు ప్రియాంక. గర్ల్ ఫ్రెండ్ అనగానే కొత్త అమ్మాయి అనుకొని పొరపడకు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, ఝాన్సీనే. ఝాన్సీని కలవడానికే ఇక్కడికి వచ్చాను. తనకి చిన్న ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేయడానికే నిన్ను లిఫ్ట్ అడిగాను. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అదే చేత్తో మళ్ళీ నన్ను కోర్టు దగ్గర డ్రాప్ చేయి, నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. పద వెళ్దాం. గౌతమ్ సార్, ఏంటిది? ప్రియాంక, నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, ఇప్పుడు నీకు ఆన్సర్ చేయలేను. డ్రాప్ చేయడానికి నువ్వు వస్తావా లేదా కార్ తీసుకొని నన్నే వెళ్ళిపోమంటావా? నాకు చాలా పనుంది. సరే, నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, నువ్వు రాలేవని. సరే అయితే నేను నీ కార్ తీసుకొని వెళ్తున్నాను, తర్వాత తీసుకొచ్చి నీకు ఇస్తాను, సరేనా? ప్రియాంక,
ప్రియాంక ఏంటప్పుడే వచ్చేసావు? షాపింగ్కి వెళ్ళలేదా? ప్రియాంక ఏవైంది? ఎందుకలా ఉన్నావు? అత్తయ్య నేనిక్కడ ఉండలేను. మా ఇంటికి వెళ్ళిపోతాను. నాకు ఈ ఎంగేజ్మెంట్ వద్దు. దీన్ని ఇంతటితో ఆపేద్దాం. అదేంటి ప్రియాంక అలా అంటున్నావు? డేట్ ఫిక్స్ చేసుకున్నాక ఇలా మాట్లాడుతున్నావేంటి? డేట్ ఫిక్స్ చేసుకునే ఉపయోగం ఏముందత్తయ్య? ఏదో నామకే వాస్తుగా ఫిక్స్ చేసినట్టుంది. గౌతమ్ సార్ నా కాబోయే భర్త అని నేను ఫీల్ అయితే సరిపోదు కదా. ఆయన కూడా ప్రియాంక నా కాబోయే భార్య అని ఫీల్ అవ్వాలి కదా. కానీ ఆయనలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే సరిపోదు కదా. మనం ప్రేమించే వాళ్ళు కూడా మనల్ని ప్రేమించాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? గౌతమ్ సార్ చేస్తున్న పనులు చూస్తుంటే ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతానత్తయ్య? ప్రియాంక ఆవేశపడకుండా నిదానంగా ముందు ఏం జరిగిందో చెప్పమ్మా. గౌతమ్ ఏం చేశాడు? అత్తయ్య నేనిక్కడికి గౌతమ్ సార్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానా, లేదా ఆయన్ని ఆయన ఝాన్సీని కలపడానికి వచ్చానా? ప్రియాంక నువ్వు చెప్తుంది మాకర్థం కావట్లేదు. అసలు వాడు ఏం చేశాడో చెప్పకుండా కోపంలో నువ్వు ఏవేవో మాట్లాడుతున్నావు. అత్తయ్య ఇది కోపం కాదు, బాధ. గౌతమ్ సార్ చేసిన పని వల్ల బాధ. ఆ ఝాన్సీని కలవడానికి నా కారెక్కి వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేయించుకున్నాడు. పెళ్లి చేసుకునే అమ్మాయితోనే తను ప్రేమించిన అమ్మాయి ఇంటి దగ్గర డ్రాప్ చేయించుకున్నాడు. ఇలా చేసే వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. మొట్టమొదటిసారిగా మీ అబ్బాయినే చూస్తున్నాను అత్తయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? నీతో ఝాన్సీ ఇంటి దగ్గర డ్రాప్ చేయించుకున్నాడా? అవునత్తయ్య. అలా చేయడమేంటి? వాడికి ఏమైనా మతిపోయిందా? అసలు ఎందుకు ఇలా చేశాడు? మతిపోకపోతే వాడు ఎందుకు ఇలా చేస్తాడు? మనం ఎంత చెప్పినా కూడా ఆ ఝాన్సీ తప్పు చేయలేదని వాడు ఇంకా తననే నమ్ముతున్నాడు. అయినా తనింటి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం వాడికేంటి? మన పరువు తీయటానికి అలా ప్రవర్తిస్తున్నాడు. ఆ ఝాన్సీ నిన్నటి వరకు మనకే మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు మన ఇంటికి కాబోయే కోడలికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ ఝాన్సీని ఎలాగే వదిలిపెడితే ఇంకా ఎంతవరకు వెళుతుందో, ఇంకా ఏమేమి చేస్తుందో. ఏదో చేసేదాకా ఎక్కడికో వెళ్లేదాకా మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి నాన్న? చంద్ర నువ్వు ఆగు. గౌతమ్ ఝాన్సీని కలవడానికి వెళ్ళాడంటే ఏ పని మీద వెళ్ళాడో ఎవరికి తెలుసు? దానికే మనందరం ఇంత సీరియస్ అయితే ఎలా? మావయ్య మీరు ఆ ఝాన్సీకే సపోర్ట్ చేస్తున్నారా? మీరన్నట్టు నిజంగా పనుంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ తను ఎవరి దగ్గరికి వెళ్ళాడన్న విషయం మీరు మర్చిపోతున్నారు. గౌతమ్ సార్కి నేను కాబోయే భార్యని, అలాంటిది నా మీదే నింద వెయ్యాలని చూసింది ఆ ఝాన్సీ. అలాంటి అమ్మాయిని కలవడానికి వెళ్ళడం ఏంటి? అంటే గౌతమ్ సార్కి నాకంటే ఆ ఝాన్సీయే ఎక్కువ? అలాంటప్పుడు నేనింకా ఇక్కడ ఉండడం ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ప్రియాంక ఆగు. ప్రియాంక వాడు చేసిన పని గురించి ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. గౌతమ్ నిజంగా ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. దీన్నింతటితో నువ్వు మర్చిపో. వాళ్ళిద్దరూ కలుసుకోకుండా ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు తొందరపడి ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మా ప్రియాంక, అయినా వాడు చేసిన తప్పుకి నువ్వింట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి? ఈ విషయం ఇక్కడితో వదిలేసాయి. కమల చెప్పింది కదా తను చూసుకుంటానని. ఇంకా నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా లోపలికెళ్ళు. చూసావా కమలా, నువ్వు గౌతమ్ని ఎంత ఆపాలని చూసినా, ఎంత కట్టడి చేయాలని చూసినా వాడు మాత్రం ఝాన్సీని కలుస్తూనే ఉన్నాడు, తనతో మాట్లాడుతూనే ఉన్నాడు.
దీనంతటికీ కారణమేంటో తెలుసా? వాడు ఝాన్సీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే గౌతమ్ అలా చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఈ సమస్య ముందు ముందు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే గౌతమ్ ఝాన్సీతో మాట్లాడకుండా ఉండలేడు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటి? వాడి ప్రేమకి సపోర్ట్ చేయమంటారా? కమలా, వాడి ప్రేమని మనం సపోర్ట్ చేయడం పక్కన పెట్టు. ప్రియాంకని వాళ్ళ లైఫ్లో నుంచి, ఈ ఇంట్లో నుంచి పంపించేసేయ్. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ పని నువ్వే చెయ్యాలి కమలా. ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేసింది నువ్వే కాబట్టి ఈ పని నువ్వు మాత్రమే చెయ్యాలి. లేదంటే ఈ సమస్య ఎక్కడితో ఆగదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను ప్రియాంకని ఇంట్లో నుంచి పంపించేయడమేంటి? ప్రియాంక నాకు ఫోన్ చేసినప్పుడు నేనే తన్ని ఇక్కడికి రమ్మన్నాను. అలాంటిది నేను తన్ని ఎలా పంపిస్తాను? ఏం మాట్లాడుతున్నావు కమలా? ప్రియాంక తనంతట తాను ఇక్కడికి రాలేదా? లేదండి, తను ఫోన్ చేస్తే నేనే తన్ని ఇక్కడికి పిలిస్తే తనొచ్చింది. అదేంటి కమలా, ఎందుకు అలా చేశావు? ఎందుకంటే ప్రియాంక ఇక్కడికొచ్చి గౌతమ్కి దగ్గరగా ఉంటే వాడి మనసు మారుతుందేమో, ఆ ఝాన్సీని మర్చిపోతాడేమో అన్న ఆశతో ఈ పని చేశాను. ఎందుకు కమలా నువ్విలా ప్రవర్తిస్తున్నావు? గౌతమ్ బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? గౌతమ్ బాధని నేను అర్థం చేసుకోవడం కాదండి, నా బాధని మీరు అర్థం చేసుకోండి. వాడు బాధపడుతున్నాడని నేనిప్పుడు కరిగిపోయి వాణ్ణి దూరం చేసుకోమంటారా? అఘోరా చెప్పిన మాటలు మీరు కూడా విన్నారు కదా. ఆ ఝాన్సీతో పెళ్లి జరిగితే నా కొడుకు నాకు దూరం అయిపోతాడని తెలుసు కూడా ఝాన్సీకి వాడికి పెళ్లి చేయమంటారా? అసలు మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? తండ్రిగా మీరు వాడి బాధని మాత్రమే చూస్తున్నారు, కానీ నేను తల్లిగా వాడికి జరగబోయే ప్రమాదాన్ని చూస్తున్నాను. అందుకే గౌతమ్కి ప్రియాంకతో ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా బాధపడతాడని తెలిసినా కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. గౌతమ్కి ప్రియాంకకి ఖచ్చితంగా పెళ్లి చేసే తీరుతాను. నా ఒంటి మీద, నా యూనిఫామ్ మీద ఒట్టేసి చెప్తున్నా, నీ కొడుకు మాత్రం బయటికి రాడు. పిన్ని నైట్ బాబాయ్కి నువ్వు చేసినట్టుగా మెసేజ్ చేసి స్కూల్కి రమ్మని చెప్పాను.